అది ఇక్కడ ఫ్రెండ్స్ ఎండ్రికాయల్ని క్లీన్ చేయడం చూడొచ్చు. ఫ్రెండ్స్ ఎండ్రికాయల్ని కొన్నాక వాటి ఇలా క్లీన్ చేస్తారు వంట వండుకోవడానికి అనుకోవడానికి. చూడండి చూడొచ్చు ఒక పీత లోపల దాని పిల్లలు ఉన్నాయి. ఇవన్నీ చేపలు పెంచేట్లో ఎక్వేరియంలోకి ఇస్తారు, పెంచుకుంటారుగా.
ఇవే తినడానికి వండడానికి వాడేవి. సో ఫ్రెండ్స్, ఇవి వండడానికి వాడేవి. ఇదంతా వేస్టేజ్. ఇదంతా వేస్టేజే కదా, ఏది పనికిరాదు కదా. సో ఇవన్నీ బుర్రాలు వేస్ట్. వండడానికి ఉపయోగపడేది ఓన్లీ ఇవే మాత్రమే వండడానికి వాడేవి. సో వండడానికి వాడేది ఇవే మాత్రం. ఎంత ఇవి కేజీ ఎంత, డజన్ ఎంత? డజన్ 600 300 అంతేనా గిరాకీని బట్టి. సో 300కు డజన్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద పీతలు ఉన్నాయి. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి. లక్ష్మి. ఆ పెద్ద పీతలు ఎట్లా ఇస్తారు డజను? 1300. అంత రేటా డజను? పేరండి? మంగా. ఓకే. ఎంత తీసుకుంటారండి ఇట్లా పొట్టు తీస్తే రొయ్యలు? 30 రూపాయలు. ఇప్పుడు మీరు పొట్టు తీస్తుంది ఏ రకం రొయ్యలు అవి? బనామీ రొయ్యలా? ఓకే, థ్యాంక్ యూ. నాలుకలు అంటారు. నాలుకలు మాదిరిగా ఉంటాయి కాబట్టి నాలుకలు అంటారు. ఎందుకంటే ఈ పేరు స్పెషల్గా ఏం లేదు. చేపలకు మనుషులే పెట్టిన పేర్లు. అంతేనా? అంతే. నాలుగేలు అంట. పర్ కేజీ ఎంత? పర్ కేజీ 150. 150. దీన్ని ఫ్రై చేసుకోవాలా కర్రీయా? ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. అవర్ చాయిస్ అది. సో ఇది సముద్రం చేపలేనా? 100% సముద్రమే. మాకు అక్కడ ఉండేది సముద్రం చేపలే. ఇవి భయ్యా
ఇవేం చేపలు? అది రెడ్ స్నాపర్ అంటారు, శంకర అంటారు. ఓకే, అవి ఎట్లా పర్ కేజీ? అవి 250 కేజీ. ఓకే. పెద్ద సైజు ఉంటే 400 కేజీ అవి. ఓకే. ఈ పొడుగ్గా ఊపడుతున్నాయి ఇవేం చేపలు? అవి సౌడాలు అంటారు. అవి ఏమంటారండి? సౌడాలు అంటారు అవి. ఓకే, అవి ఎట్లా పర్ కేజీ? అవి 150 కేజీ అవి. ఎట్లా ఏం చేయాలి వాటిని? అంటే ఫ్రై, పులుసు ఏదైనా చేసుకోవచ్చు, కర్రీ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఓకే ఓకే. ఇవి ముళ్ళు లేని చేపలు, ఇవన్నీ సముద్రం చేపలు. అవునా? ముళ్ళు ఉండదు అసలు ఈ చేపల్లో. ఓకే ఓకే, అది వీటి స్పెషాలిటీ అంటారు. అంతే 100%. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. నాలుగేలే అంటారట, ఇవి పెద్ద సైజు షార్క్ ఫిష్ చిన్నవి. షార్క్ ఫిష్ షార్క్ ఫిష్ చిన్నవి. ఇవి నాలుకలు, ఇందులో ఇవి చిన్న సైజు, ఇవి పెద్ద సైజు. साफ करके देता हूँ किलो को 3 को लेके जाना, किलो बराबर रहता है, रेट बराबर है। अंदर जाके आके काम पकड़ना, साफ करके भी दे देता मैं साफ नहीं करती हूँ। है, साफ करने का दे दो हमें उसमें मिला के। नहीं आता। ठीक है, किलो दे तोल बराबर अम्मा, तोल बराबर रहेगा नीचे। तोल बराबर तोल के दो अम्मा। अम्मा सोने का जैसा मत तोलो, गंपे का वेट भी है ना अम्मा, गंपे का वेट कितना अम्मा? 30 रुपए। अरे बोलो इनको वो मेरे को नहीं मालूम भाई, रुपये अम्मा में। 10 रुपए ज़्यादा डालना। अरे बाप रे बाप रे। ఇప్పుడు ఈ రొయ్యలు ఏం రకం అండి? వనామి, వనామియా? ఇవి ఇది కూడా టైగర్. ఇది టైగర్లు చిన్నయా? ఇవి ఇవే రకం? జంబో. ఇవి జంబో ఫ్రాన్స్ అంట ఫ్రెండ్స్. ఇవి వనామి రొయ్యలు, ఇవి వనామి. ఇవి జంబో రొయ్యలా? ఇవి జంబో ఫ్రాన్స్. అది 40 కౌంట్, 30 కౌంట్. ఇవి ముందడున్నాయి టైగర్ ఫ్రాన్స్, చిన్న చిన్న సైజు. ఇవి జంబో రొయ్యలట. సో ఇది 100 కౌంట్. ఓహో, ఇది 100 కౌంటా? 100 కౌంట్, 80 కౌంట్. ఇది 80 కౌంట్. ఇది 30 కౌంట్, 40 కౌంట్. ఇది 30 కౌంట్ అండి. అంటే పర్ కేజీ కదా? పర్ కేజీ 30 కౌంట్. కౌంట్ని బట్టి రేట్. ఓకే, పర్ కేజీ 30 వస్తాయట, దాన్ని బట్టి రేట్. చాలా ఫాస్ట్గా గ్రేట్. సో ఇది ఫైనల్ ప్రోడక్ట్, ఇది వండుకోవడానికి. ఈ రొయ్యల్ని పర్లే. మీ పేరు? నా పేరు మంగ. ఎంత తీసుకుంటారు కేజీ ఇట్లా క్లీన్ చేసినందుకు? 20 రూపీసా పర్ కేజీ? ఓకే. సో ఇప్పుడు ఈ వేస్టేజ్ పొట్టునంత ఏం చేస్తారండి? కోళ్ళ దానాకి వెళ్తుంది. సో ప్రాసెసింగ్ చేసి కోళ్ళ ఫారాల్లో దానకు వాడతారా? వాడతారు. సో ఈ మెడిసిన్ కూడా వాడతారు. మెడిసిన్ కూడా వెళ్తుందా? సూపర్. క్లీనింగ్ మెడిసిన్ కూడా వెళ్తారు. ఇవి ఎట్లా కేజీ? 100 మెబో ఉంటుంది. 300 కేజీ తీసుకుంటే ఫర్ కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ వస్తుంది క్లీనింగ్ చేస్తే. ఓకే. చెప్పండి. ఇది వనామి రొయ్యలు, ఆమె సునామి. సో ఫ్రెండ్స్, ఇవి వనామి రొయ్యలు. వీళ్ళు పొట్టు తీస్తారు. పొట్టు తీసామే సునామి. 310. రామగిరి రామూర్తి. ఆయన ఒక్కసారి చెప్పినప్పుడు విన్నా. నాకు అర్థమైతే రామగిరి ఒక్కటే. రామగిరి రాదా? కొట్టిస్తాను. ఫోన్ ఉందా? కొట్టిస్తాను. ఫోన్ లేదు. అడుగు. అవునా? సరే. సో ఇక్కడ వెరైటీ పీతలు అవ్వబడుతున్నాయి ఫ్రెండ్స్.
సో ఇవి తెలంగాణ మంచినీటి చేపలు కాకుండా ఇవి వెరైటీ ఉన్నాయి. ఇవి ఆంధ్రాలోనే దొరుకుతాయట. సో ఫ్రెండ్స్ ఈ పీతల పేరేదో అడుగుదాం. ఈ పీతల పేరేం పేరండి? మండపీతలు అంట. మండ పీతలా? ఓకే. ఇవి ఎక్కడ సముద్రం పీతలా మంచినీటి పీతలా? సముద్రం పీతలు కాదు, అవి ఆంధ్ర పీతలు. ఓహో, మంచినీటియే కానీ ఆంధ్ర ప్రాంతంలో దొరికేవా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇవి మండ పీతలట ఫ్రెండ్స్. ఇవి ఆంధ్రాలోనే దొరుకుతాయట. మంచినీటి పీతలే. ఇగో సో ఇవి టైగర్ ఫ్రాన్స్. సముద్రం టైగర్. సముద్రమయ్యా? టైగర్ కాదా? టైగరే. టైగర్లో 2 విధాలు ఉంటాయి. సముద్రం అంటే చెరువు ఉండే. ఇప్పుడే కదా తీసినేమో చెరువు. ఇవి న్యాచురల్గా వస్తాయి. రెడ్నెస్ ఉంటాయి.